శుభోదయం. ఉద్దీప్యస్వజాతవేదోపఘ్నం నిరుతిం మమ పశోగుశ్చమహ్యమావహ జీవనం చ దిశో దశ. కోటి దీపకాంతులతో ఈరోజు కోటి దీపోత్సవం ప్రారంభం కాబోతుంది. భాగ్యనగరం అపర కైలాసమా ఏమి అన్నట్లుగా ఆకాశాన ఉండే ఆ నక్షత్రాలను ఏ దేవతలు వెలిగించారో కానీ భూమి మీద భాగ్యనగరంలో మనం వెలిగించేటటువంటి ఈ దీపకాంతులను చూచి వియన్మండలంలో ఉండే ఆ దేవతలంతా కూడా భూమి మీద ఏ దేవతలా ఈ దీపాలను వెలిగించేది అనేటట్లుగా అంత పుణ్యబలం మనకు పెంపొందింపజేసే విధంగా భక్తి టీవీ వారు సభక్తిపూర్వకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం కోటి దీపోత్సవం. ఇది ఈనాటి విశేషం. మాసమా కార్తీక మాసం, విశేషమా షష్ఠి తిథితో కూడుకున్నటువంటి వ్యవహారం, స్వరూపమా అగ్నిస్వరూపము, దీపమా కిం జ్యోతిస్తవ భానుమానహనమే రాత్రౌ ప్రదీపాదికం. దీపము ఏ ఇంటిలో వెలిగిస్తారో ఆ ఇంటిలో చీకట్లు ఉండవు. ఇల్లు బయటికి కనిపించేది, శరీరం మనకు కనిపించేది. శరీరం కూడా ఒక ఇల్లు అనుకుంటే శరీరంలోన కూడా జ్ఞానం అనబడేటటువంటి దీపాన్ని వెలిగించాలి. ఆ జ్ఞానం అనబడే దీపం ఆలోచన వల్ల వస్తుంది. ఈ ఆలోచన పీఠాధిపతుల అమృతమయ వాక్కులతో, మతాధికారుల భక్తిపూర్వక సందేశాలతో, భక్తి ప్రపత్రతో కూడుకున్నటువంటి వాతావరణంలో హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ అనబడేటటువంటి నినాదముల మధ్యన శరీరం అంతా కూడా ఉద్వేగంతో, ఉత్సాహంతో, ఆనందంతో ఉప్పొంగిపోతుండగా, శరీరం అంతా కూడా కదలిపోతుండగా కైలాసంలో ఉండే ఆ ఈశ్వరుడు ఇక్కడే వచ్చి నర్తిస్తున్నాడా ఏమి అన్నట్లుగా ఉండేటటువంటి అమృతతుల్యమైన వాతావరణంలో కార్తీక మాసాన్ని సభక్తిపూర్వకంగా ఇలా ఏర్పాటు చేసుకుందాం. కార్తీక మాసం అంటేనే నియమాల మాసం. ఈ నియమం అంతా కూడా ఆకాశ దీపదానం దామోదరాయ నభసి తులాయాం దోళయా సహ తులా సంస్థే దివకరే అంటూ మనకు నిర్ణయ సింధు అనే గ్రంథం ఇలా చెబుతుంది కదా. సూర్యనారాయణమూర్తి తులారాశిలో సంచారం చేసేటటువంటి కాలంలో ప్రత్యేకించి ఇలా దీపాలను వెలిగించాలి. ఈ దీపం కూడా ఆకాశంలో ఉండేటటువంటి ఆ పరంధాముడికి సమర్పించే విధంగా ఉండాలి. ఒక వేదిక, ఒక దీపం, ఒక వేదిక కోటాను కోట్ల వెలుగుల కాంతి పుంజాల సమాహారం. ఒక వేదిక, ఒక దీపం, ఒక వేదిక కోటి దీపాల వరుసకు ఆరంభం. గొప్ప గొప్ప ప్రయాణమైనా కూడా ఒక్క అడుగు నడకతో ప్రారంభమవుతుంది. ఎంత గొప్ప మాటల ప్రవాహమైనా ఒక అక్షరం వదలడంతో మొదలవుతుంది. కోటి దీపాల కాంతి కూడా ఒక దీపంతో ప్రారంభమవుతుంది. దీపము మరొక దీపమును వెలిగిస్తుంది. ఉద్దీప్యస్వజాతవేదోపఘ్నం నిరుతిం మమ జ్యోతిష్మతీం త్వా సాధయామి జ్యోతిష్కృతం త్వా సాధయామి జ్యోతిర్విదం త్వా సాధయామి భాస్వతీం త్వా సాధయామి. వేదం దీపాలకు ఉండే మహాత్మ్యమును ఎంతగా వర్ణించింది అంటే ఎక్కడ దీపం ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది. దీపము కలిగిన ఇంటను దాపున శ్రీలక్ష్మి చేరి ధనముల ఇచ్చును. ఏమండోయ్, ధనము అంటే కనిపించే డబ్బే కాదు, ఆనందం కూడా. ఒక దీపాన్ని తదేక దీక్షతో మనం కాసేపు చూద్దాం. ఏం కనిపిస్తుంది? ముందు ఎరుపు వర్ణం, ఆ పిమ్మట ఆకుపచ్చ వర్ణం, ఆ పిమ్మట తెలుపు వర్ణం, ఆ పిమ్మట పసుపు వర్ణం, ఆ పిమ్మట నీలం వర్ణం. ఇలా వెబ్జిఆర్లో ఉండేటటువంటి 7 వర్ణాలు కూడా కలిపి చెట్ట చివరకు పసుపు వర్ణమే మిగులుతుంది. కన్నులు మూసుకుంటే కూడా ఏం కనిపిస్తుంది మనకంటే ధీహి బుద్ధి దృశ్యంతో చూస్తుంటుంది. కన్నులు తెరిచి ఉంటే కనిపించేది మాత్రమే చూడగలం, కన్నులు మూసుకుంటే కోరుకున్నది చూడగలం. ఆ కోరుకున్నది కోటి దీపకాంతుల వరుస. తాండవం నృత్యించేస్తున్నాడా ఏమి అన్నట్లుగా, పరమశివుడే నెలకు దిగినాడా ఏమి అన్నట్లుగా ఆరంభమయ్యేటటువంటి ఈ ఉత్సవంలో మనం కూడా పాలు పంచుకుందాం. తరలి వద్దాం. యథాశక్తిగా తోచిన విధంగా వారే అన్ని ఏర్పాట్లు అందజేస్తున్నారు కాబట్టి ఒక దీపం వెలిగించడమే మన బాధ్యత.
తోడుగా ఉండి నినాదం చేస్తూ హర హర మహాదేవ అని అనడంతో మన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. నిజంగానేనా అంటే నిజంగానే అని విశ్వసిద్దాం. ఎక్కడ నమ్మకం ఉంటుందో అక్కడ ఆస్తికత్వం ఉంటుంది, అక్కడ ఈశ్వరుడు ఉంటాడు, అక్కడ దైవం ఉంటుంది, అక్కడ బలం ఉంటుంది, అక్కడ శక్తి సామర్థ్యాలకు సరితూకమైనటువంటి సామర్థ్యంతో కూడుకున్నటువంటి శక్తి చేకూరుతుంది. కనుక ఒక దీపం వెలిగిద్దాం. కోటి దీపాల కాంతుల సరసన మన దీపం కూడా వెలిగే విధంగా మన పుణ్య బలాన్ని పెంపొందింపజేసుకుందాం. ఒక దీపం వెలిగిద్దాం, కోటి దీపాలను వెలిగించిన పుణ్యాన్ని పెంచుకుందాం. దీపకాంతులతో కూడుకున్నటువంటి దీపోత్సవం కోటి దీపోత్సవం. ఇది ఈనాటి విశేషం. ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి పాలు పంచుకునే అవకాశం ఉంటే, భాగ్యనగరంలో సమీపంలో ఉంటే స్వయంగా విచ్చేద్దాం. ఇక్కడ దీపం వెలిగించి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుందాం. దూరాభారంలో విదేశాలలో ఉన్న పక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ఎన్టీవీ భక్తి టీవీ ద్వారా చూస్తూ మన ఇండ్లలో కూడా మన గుమ్మం ముందర కూడా దీపాలను వెలిగించి కోటి దీపకాంతుల సరసన మన ముంగిలి లోగిలి ఇంట్లో దేవతారాధన గృహం ఇక్కడ వెలిగించిన దీపాలను ఆ దీపాలతో సమానంగా అనుసంధానింపజేసుకుంటూ ఆనందోత్సాహాలతో ఆరోగ్యాన్ని పెంపొందింపజేసుకుందాం, ఆనందాన్ని పెంపొందింపజేసుకుందాం. ఇది ఈనాటి విశేషం. భక్తి టీవీ వారి సభక్తిపూర్వకంగా ప్రారంభమయ్యేటటువంటి కోటి దీపోత్సవోత్సవం. పాలు పంచుకుందాం, పుణ్య బలాన్ని పెంపొందింపజేసుకుందాం, అందరి క్షేమాన్ని కోరుకుందాం అని కోరుకుంటూ శుభమస్తు.